వైపున కనిపిస్తూ ఉండగా మరోవైపున ఈ విడత ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండోసారి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టెండర్లలో పాల్గొంది. ఇక బోలేబాబా ఇందాపూర్ హెరిటేజ్లకు చంద్రబాబు హయాంలో కనెక్షన్స్ ఇదివరకు ఎలాగూ చూపించిన అందరికీ చూపించిన వీళ్ళు కూడా ఇప్పుడు టెండర్లలో పార్టిసిపేట్ చేసినారు. చంద్రబాబు నాయుడు హయాంలో వీళ్ళంతా కూడా ఆ రేట్లకు కోట్ చేసినారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చిన తర్వాత రేట్లు మారిపోయాయి. అప్పుడంతా చంద్రబాబు నాయుడు హయాంలో 273, 320కి సప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా దగ్గర 600 కోట్ చేసినారు. ఇప్పుడు ప్లస్ ఇంతకుముందు నేను చెప్పిన కనెక్షన్ బోలేబాబాకు ఉన్న కనెక్షను, ఇందాపూర్కున్న కనెక్షను, ఇందాపూర్ ఇంతకుముందు ఏ రేట్లు కోట్ చేసినారు, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడు సప్లై చేసినారు, ఇప్పుడు 658కి మళ్ళీ టెండర్లు ఎట్లా దక్కించుకుంటున్నారు. నెక్స్ట్ ఇది ఇంతకుముందు ఛార్జ్షీట్కి సంబంధించి ఛార్జ్షీట్లో మెన్షన్ చేసిన ప్రస్తావన గురించి ఇంతకుముందు నేను చెప్పిన సిబిఐ ఛార్జ్షీట్లో పేజ్ నెంబర్ 44, పేజ్ నెంబర్ 64, పేజ్ నెంబర్ 91లో ఏ మాదిరిగా రాసినారని డీటెయిల్గా పారాగ్రాఫ్లు కూడా చదివి వినిపించిన. ఇప్పుడు నేను చెప్పండి, ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ చూసినారు, ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, అసలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని, హెరిటేజ్ అనే సంస్థ, ఈ రెండూ కూడా తప్పు చేసినట్టు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 4 ఏళ్ళు తమ వైపు చూపిస్తూ ఉంటే ఒకవైపు ఇలా ఏలెత్తి ఇంకొకరి మీద ఎలా చెప్పగలుగుతారు? దేవునితో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతో మోసాలతో దేవునితో చెలగాట మాట్లాడు. అందుకని దేవుడు బుద్ధి వచ్చేట్టుగా మొట్టకాయలు వేస్తూ ఉన్నాడు. మనం ముందుకు పోయేది ఏముంది, మనం అన్ని ఆధారాలతో చూపించినాం వాటికి. దీంతో పాటు ఈ లడ్డు ఇష్యూతో పాటు గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా 7 కొండలని 2 కొండలుగా మాట్లాడారు అని చెప్పి చంద్రబాబు పవన్ మాట్లాడారు. జియో నెంబర్ 746, జియో నెంబర్ 747. ఒకసారి ఫస్ట్ అది చూడండి, ఒకసారి ఫస్ట్ ఆ జియోని ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జియోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జియోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు, ముస్లిం ఓట్స్తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009